తాము ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉన్నారు రేవంత్. అలాగే రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పరిపాలన కొనసాగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ప్రజా పరిపాలన కార్యక్రమంలో భాగంగా 10 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించనున్నారు. మొత్తం మీద తాను ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 హామీల అమలుకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పరిపాలన నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రజా పరిపాలన కార్యక్రమంలో భాగంగా 10 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దరఖాస్తు ఫారాన్ని విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం పబ్లిక్ గవర్నెన్స్ అప్లికేషన్ పేరుతో దరఖాస్తు ఫారం సిద్ధం చేసింది. అయితే ఒక్కో పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసిన అవసరం లేకుండా అందరికీ ఒకే దరఖాస్తును సిద్ధం చేసింది. ముందుగా కుటుంబ వివరాలను పూరించాలి. ఆ దరఖాస్తులో కుటుంబ యజమాని పేరుతో ప్రారంభించి పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి, కులంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను కూడా అందులో నింపాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేనేత పథకాలకు సంబంధించిన వివరాలను వరుసగా నమోదు చేయాలి. ఏదైనా పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆ పథకం కింద అడిగిన వివరాలను నమోదు చేయాలి. అలాగే మొత్తం మీద ఈ నెల నుంచి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. అలాగే దరఖాస్తు చేసుకోవడానికి అక్కడికి మీ ఇంటి దగ్గరికే గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులు వస్తారు. మీకు ఈ ఫామ్స్ అందజేస్తా అంటూ కూడా గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది.